హాయ్ ఫ్రెండ్స్, టుడే మన రెసిపీ వచ్చేసి చికెన్ సూప్. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ చికెన్ సూప్ నేను చెప్పిన కరెక్ట్ ప్రాసెస్తో కనుక చేస్తే బయట మనం తెచ్చుకునే ఇన్స్టెంట్ ప్యాకెట్స్ కంటే డబుల్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఈ చికెన్ సూప్ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ దాకా వెల్లుల్లి తరుగు వేయండి. ఒక బిర్యానీ ఆకు కూడా వేయండి. నెక్స్ట్ ఇందులోకి 5 పీసెస్ దాకా చికెన్ బోన్ పీసెస్తో వేసుకోవాలి. బోన్తో వేస్తేనే బోన్లో ఉండి జ్యూస్ కూడా సూప్లోకి వెళ్ళి టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా సేపు ఫ్రై చేయాలి. ఈ చికెన్ కుక్ అవ్వడం కోసం లైట్గా సాల్ట్ యాడ్ చేయండి. మూత పెట్టుకుంటూ మధ్యలో కలుపుకుంటూ 70% దాకా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ దాకా సన్నగా కట్ చేసిన క్యారెట్, 2 స్పూన్స్ దాకా స్ప్రింగ్ ఆనియన్స్ లేదా నార్మల్ ఉల్లిపాయలైనా వేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అనేది మన ఆప్షన్. ఇంట్లో ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక 700 ml దాకా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ పొంగు వచ్చే వరకు కూడా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించండి. వన్స్ ఇలా పొంగు రాగానే చికెన్ పీసెస్ని బయటికి తీసి ఈ చికెన్కి ఉండే బోన్ అలాగే ఫ్లెష్ని సపరేట్ చేయండి. సో ఇలాగ చిన్న పీసెస్గా సపరేట్ చేయండి. మళ్ళీ ఈ చికెన్ పీసెస్ని సూప్లో యాడ్ చేసుకోండి. ఇందులోకి ఇప్పుడు ఎగ్ వైట్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్ వైట్ వేసాక 1 మినిట్ పాటు బాయిల్ అవనిచ్చి ఇందులోకి సూప్ థిక్నెస్ కోసం 1 or 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని 2 స్పూన్స్ దాకా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా బాగా కలిపి ఈ సూప్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేయండి. ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి రెస్టారెంట్ ఫ్లేవర్ రావాలి అంటే ఇందులోకి 1 స్పూన్ దాకా వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటా సాస్ని వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా కట్ చేసిన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా స్ప్రింకిల్గా చేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, ది బెస్ట్ చికెన్ సూప్. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.